నోరుంది కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడకూడదు. ఎన్నికలు వచ్చినాయి కదా అని ఏ దరిద్రం పడితే ఆ దరిద్రం మాట్లాడకూడదు. దరిద్రం మాట్లాడేశాడు కేజ్రీవాల్. దాదాపుగా 13-14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు చేస్తున్నటువంటి దాష్టికం మామూలుది కాదు. తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఢిల్లీలో ఈయన 14 ఏళ్ల నుంచి దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇట్లాంటి ఆయనకి ఇన్నాళ్ళు మరి ఎట్ట బతుకున్నాడు? ఏది యమునా నదిలోనంట హర్యానా నుంచి బీజేపీ వాళ్ళు విషం కలిపినటువంటి నీళ్ళని వదిలిపెడుతున్నారు ఢిల్లీ వాళ్ళని చంపేయడానికి. ఇంతకంటే దిక్కుమాలిన స్టేట్మెంట్ భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉండదేమో. అదే ఏ అమెరికాలో అయితే ఉరేస్తారేమో. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి బహిరంగంగా అక్కడ సుప్రీంకోర్టు జడ్జిల నుంచి ఢిల్లీ హైకోర్టు జడ్జిల దాకా అందరూ అక్కడే ఉంటారు. ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి దాకా అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళందరూ తాగేది అదే యమున నీళ్ళు. అదే యమున నీళ్ళని ఆ పైన ఉన్నటువంటి హర్యానా వాళ్ళు విషం కలిపి పంపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అన్నటువంటి దిక్కుమాలినటువంటి కాన్సెప్ట్. దీని మీద ఇప్పుడు హర్యానా ప్రభుత్వం సీరియస్ అయింది. కేజ్రీవాల్ మీద కేసు పెట్టింది. అదే సందర్భంలో నిన్న నరేంద్ర మోడీ కూడా అదే అడిగారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హర్యానాలో ఉంటే ఆ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని చంపడానికి విషపు నీళ్ళు ఇస్తుందా, ఇదెక్కడ ధోరణి అన్నటువంటి పాయింట్. ఓవరాల్గా కేజ్రీవాల్ ఈ ఒక్క పాయింట్లో మాత్రం డిఫెన్స్లో పడ్డారు.